ఏదైనా కొత్తగా మొదలుపెట్టే ముందు గంటల తరబడి గూగుల్ సెర్చ్ చేసే బదులు ఒక్క 10 నిమిషాలు ఆలోచించి మీ మైండ్ని రీసెట్ చేయొచ్చుగా. ఈరోజు మన టాపిక్ ఇది. ఒక్కసారి మన లైఫ్ని రీసెట్ చేద్దామా? వెల్కమ్ టు అవర్ ఛానల్. కొన్నిసార్లు జీవితం హఠాత్తుగా చేజారిపోయినట్లు అనిపిస్తుంది. పాతాళంలోకి కూరుకుపోయిన భావన కలుగుతుంది. జీవితంపై నియంత్రణ కోల్పోవడం వల్ల కెరీర్, వ్యక్తిగత జీవితం రెండూ దెబ్బతింటాయి. ఇలాంటి సందర్భాల్లో లైఫ్ను రీసెట్ చేసుకోవడం వల్ల సరికొత్తగా ప్రారంభించే అవకాశం లభిస్తుంది. జీవితంలో మార్పు అవసరమైనప్పుడు సరికొత్తగా ప్రారంభించడానికి చాలాసార్లు రీసెట్ బటన్ ఉంటే బాగుండనిపిస్తుంది. అయితే లైఫ్ను తిరిగి ప్రారంభించడం అంత సులభం కాదు. రీసెట్ కావడం అంటే జీవితంలో ఒక వ్యూహాత్మక మార్పును తీసుకురావడం, ఉద్యోగాన్ని వదిలిపెట్టడం, కొత్త దినచర్యను ప్రారంభించడం కావచ్చు. దినచర్యలను, అలవాట్లను రీఫ్రెష్ చేసుకోవడం కూడా రీసెట్ కావడమే. జీవితంలో ఏం కోల్పోయారు, ఇక ముందు ఎలా ఉండాలి, ఏది అవసరం, ఏది అనవసరమో అంచనా వేసుకోవడానికి, ఒక నిర్ణయానికి రావడానికి రీసెట్ అనేది ఎవరికైనా ఒక మంచి అవకాశం. అసలు రీసెట్ ఎందుకు చేసుకోవాలి? జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అనేక ఎత్తుపల్లాలు ఉంటాయి. కెరీర్లో మార్పులు వస్తుంటాయి. అభిరుచులు మారుతుంటాయి. రొటీన్ వర్క్ ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. అధిక పని, ఒత్తిడి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. శారీరక శ్రమ లేకపోవడం వల్ల నిద్రలేమి, యాంగ్జైటీతో పాటు ఇతర జబ్బులు వచ్చే అవకాశం పెరుగుతుంది. అలాంటప్పుడు జీవితాన్ని రీసెట్ చేసుకోవాలి. దీనివల్ల ఆరోగ్యకరమైన జీవితం వైపు అడుగులు వేయొచ్చు. ఎలాంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలో తెలుసుకునే అవకాశం లభిస్తుంది. లక్ష్యాల వైపు పని చేయగలుగుతారు. పాత అలవాట్లను వదులుకోవడానికి, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి రీసెట్ అనేది ఉపకరిస్తుంది. మీకంటూ కొన్ని లక్ష్యాలను పెట్టుకోండి. ఏం సాధించాలనుకుంటున్నారో స్పష్టత ఉండాలి. కెరీర్లో ఎదుగుదల, ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడం, రిలేషన్షిప్ పెంచుకోవడం వంటి నిర్దిష్ట లక్ష్యాలు చాలా అవసరం. లక్ష్యం నిర్దిష్టంగా సాధించగలిగేదిగా ఉండాలి. ముఖ్యంగా నిర్ణీత సమయం పట్ల స్పష్టత కలిగి ఉండాలి. లైఫ్ను రీసెట్ చేసుకోవడంలో మొదటి అడుగు లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం. ఇది చాలా ముఖ్యమైన అంశం. మీరు ఎదగాలనుకుంటే కంఫర్ట్ జోన్ను బద్దలు కట్టాల్సిందే. రొటీన్ ఎప్పుడూ కంఫర్ట్గా ఉంటుంది. అందుకే చాలామంది ఎదుగుదలకు అవకాశం లేని అలవాట్లను అంటిపెట్టుకొని ఉండిపోతారు. ఆత్మవిశ్వాసం లేకపోవడం, ఓడిపోతానేమోనన్న భయం వల్ల కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రాలేకపోతారు. దీని నుంచి బయటపడాలంటే నాయకత్వ పాత్రను పోషించాలి. పబ్లిక్ ఈవెంట్స్లో మాట్లాడాలి. కొత్త స్కిల్స్ను నేర్చుకోవాలి. కొత్త సవాళ్లను నిర్దేశించుకోవాలి. సవాళ్లను అధిగమిస్తున్నప్పుడు ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. కంఫర్ట్ జోన్ నుంచి బయటపడడం వల్ల కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు. కెరీర్లో మంచి ఎదుగుదల వ్యక్తిగత అభివృద్ధికి పునాది వేస్తుంది. ఏ విషయంలోనైనా అసంతృప్తి ఉంటే ఎదుగుదల ఉండదు. అంచనాలను చేరుకోలేకపోతున్నప్పుడు అసంతృప్తి మొదలవుతుంది. కెరీర్లో మార్పు రావడం, ఆప్తులను కోల్పోవడం వంటివి జీవితంలో బ్రేక్కి కారణమవుతాయి. అయితే ఈ బ్రేక్ను తిరిగి కొత్తగా మొదలు పెట్టడానికి ఒక అవకాశంగా మలుచుకోవచ్చు. కొన్నిసార్లు కెరీర్ లేక వ్యక్తిగత జీవితం స్తబ్దుగా ఉందనిపిస్తుంది. అలాంటి సమయంలో రీసెట్ కావడం ద్వారా కొత్త అవకాశాలను కనుగొనేందుకు అడుగు వేయొచ్చు. కెరీర్ ఒకవైపు, ఇంటి వ్యవహారాలు చక్కబెట్టడం మరోవైపు. బిజీ షెడ్యూల్తో జీవితంపై నియంత్రణ కోల్పోతున్నట్టు అనిపిస్తున్న సమయంలో రీసెట్ కావడం ద్వారా తిరిగి నియంత్రణ సాధించేందుకు అవకాశం ఏర్పడుతుంది. మీరు మీ జీవితాన్ని పాజిటివ్గా రన్ చేయాలనుకుంటే ఎప్పుడైనా సరే సానుకూల దృక్పథం కలిగి ఉన్న వ్యక్తులతో స్నేహం చేయాలి. ఎప్పుడూ పాజిటివ్ వైబ్స్తో ఉండే వ్యక్తులతో కలిసి ఉండటం వల్ల ఆ ప్రభావం మీపైన కూడా పడుతుంది. జీవితంలో సానుకూల మార్పులు తీసుకురావడానికి ప్రేరణ లభిస్తుంది. సపోర్టివ్గా ఉండే వారితో సంబంధాలు పెంచుకోవడం వల్ల నిత్యం స్ఫూర్తి రగులుతుంది.
జీవితంలో ఎదుగుదల లేదు అని భావించినప్పుడు ఒక్కసారి గూగుల్ని, ఫోన్ని వదిలిపెట్టి మీ బుర్రకు పదును పెట్టి చూడండి. మైండ్ని రీసెట్ చేయండి. మీలో ఉన్న క్రియేటివిటీని కాస్త వాడి మీ లైఫ్ని మీరే బిల్డ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.